నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బోరిగడ్డ అనిల్ కుమార్ బెయిల్ కోసం ఫోర్జరీ సర్టిఫికేట్లు ఇచ్చి మరీ బెయిల్ తీసుకోవడాన్ని మనం చూసాం. మరి అసలు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, అసలు తెలియకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, బోరుగడ్డ అనిల్ కుమార్ గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏ విధంగా దురుసుగా ప్రవర్తించి నోటి దురుసుతో ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి దూషించిన కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. మరి అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి 2 సార్లు కూడా బెయిల్ వచ్చింది. మరి కొందరికైతే నేటి వరకు కూడా 2 సార్లు బెయిల్ వచ్చిందని తెలియదు. మరి ఈ విషయంలోనే ఉన్నతాధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఈ విషయం పైన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే పాత వాసన పోవట్లేదన్నట్ట ఏంటి సార్, మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నట్టు కొందరికి కాదమ్మా, దాదాపు అసలు ఎవరికి కూడా తెలియలేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక కరుడు గట్టిన నేరస్తుడు. అంటే ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తలని అరగంటలో తీసుకొస్తానన్నాడు. ఎవరినంటే వాళ్ళని ఇళ్ళకెళ్ళి చేస్తానన్నాడు, మైనర్ బాలికల్ని. అసలు వాళ్ళకి ప్రజా జీవితంతో కానీ దేంతోనూ, అంటే పసి మొగ్గల్లాంటి ఆడపిల్లల్ని ఇళ్ళకెళ్ళి చేస్తానని బహిరంగ ప్రసార మాధ్యమాల్లో మాట్లాడిన వ్యక్తిని మనం ఇంతవరకు ఎటువంటి చూడలేదు. అతను చేసినా చేయకపోయినా అంతటి మాటలు మాట్లాడాడంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం అతన్ని 41A నోటీసులు లాంటి ఇచ్చి కూడా పిలిపించి ఈ వీడియోలు చూపించి సంజయ్షి కూడా అడగల. ఒక రకంగా ప్రోత్సహించినట్టు. అంటే మా పూర్వకాలంలో మా ఊళ్ళల్లో అచ్చోసిన ఆబోతని ఉండేది. అంటే అది ఏంటంటే ఒక బ్రీడ్ అనమాట, బ్రీడ్ బుల్. అది దానికి ఒక లైసెన్స్డ్ ముద్ర వేసేసేవాళ్ళు. ఇది గ్రామం తరపున ఎక్కడ పొలాల్లో వెళ్ళైనా తినొచ్చు. అంటే దానికి ఎవరు విషయాన్ని తోలటానికి కూడా లేదు, పొలాల్లోకి వెళ్ళి తింటుంటే. అట్లాగే ఇతను కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక అచ్చోసిన ఆబోతులాగా చేసి ఎవరిని పడితే వాళ్ళని తిట్టించడానికి ఉపయోగించారు. అతనంటే చాలామంది భయపడిపోయారు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అతను చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆ పదజాలం చూసి సామాన్య ప్రజల మనసులు కూడా చెల్లించిపోయినాయి. ఎందుకనంటే అసలు ఇట్లాంటి మనుషులు ఇట్లా పబ్లిక్గా మాట్లాడినా కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులైనా ఎందుకు మాట్లాడట్లేదు, కనీసం రాజకీయ పార్టీల్లో బాధ్యత కలిగిన వ్యక్తులైనా ఇది తప్పు అని ఎందుకు ఖండించటం లేదు, అరెస్ట్ చేయకుండా ఎందుకు వీళ్ళని వదిలిపెడుతున్నారు, పదే పదే ఇతను ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ అయిపోయింది. అతను అరెస్టు చేసినప్పుడు కూడా 11 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. అంటే వాళ్ళు అమాయకుల కాదా అనే తర్వాత విషయం. వాళ్ళు వృత్తి కోసం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు వృత్తి పోయింది. అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపుతున్నప్పుడు కూడా పెద్ద సెన్సేషన్ ఎందుకు అయిందంటే అతను బిర్యానీ హోటల్కి తీసుకెళ్ళి పోలీసులు బిర్యానీ పెట్టించారు. అది వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేసింది. దాని వలన 7 పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే నరండాల్పేట పోలీస్ స్టేషన్లో ఆయన పడుకోవటం కోసం 2 టేబుల్స్ని జాయింట్ చేసి బెడ్ వేసి దాని మీద రగ్గులేసి దిళ్ళు పెట్టి ఆయన పడుకోబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు కానిస్టేబుల్స్. అంటే అతనికి పోలీస్ శాఖలో ఉన్న పరపతి ఎంతో అర్థమవుతుంది. అటువంటి మర్యాదలు ఎవరికి కూడా చేయరు. దాని మూలాన అతను అరెస్ట్ అవ్వటం అనేది అంత గొప్పగా రికార్డ్ అయిపోయింది. ఆ తర్వాత అతను బెయిల్ పొందిన విషయం మీరు అన్నట్టు అసలు అట్లాంటి వ్యక్తి రిలీజ్ అయితే ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. నేనంటాను సోషల్ మీడియా కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదేమో అనిపించింది. అంత ప్రొజెక్ట్ అవ్వలా. అతను పోలీసులు సస్పెండ్ బిర్యానీ హోటల్కి వెళ్ళినప్పుడు సెన్సేషన్ అయింది, వైరల్ అయింది. అరండాల్పేట పోలీసులు పడక ఏర్పాట్లు వైరల్ అయింది. కానీ అతను సైలెంట్గా తెచ్చుకుని బెయిల్, మధ్యంతర బెయిల్ తెచ్చుకుని బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 14వ తారీఖున వెళ్ళాడు, ఫిబ్రవరి 14న. 28 లోపల ఆయన వచ్చి సరెండర్ అవ్వమన్నాడు. క్రమశిక్షణ గల రాముడు బాయ్ అన్నట్టు, మంచి బాలుడు అన్నట్టు వెళ్ళి సరెండర్ అయ్యాడు. మళ్ళీ ఏం చేశాడు, ఆ బెయిల్ కూడా దేనికోసం తీసుకున్నాడు, తల్లి అనారోగ్యాన్ని చూపించాడు. తల్లి అనారోగ్యం సెంటిమెంట్ ఎవరైనా కూడా జాలి పడతారు కదా, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు. అట్లా ఉపయోగించుకుని మళ్ళీ మార్చి 1వ తారీఖునే మళ్ళీ పిటిషన్ పెట్టాడు. ఎట్లా, మళ్ళీ నా తల్లి ఆరోగ్యం బాగాలేదు, మద్రాస్ చెన్నై హాస్పిటల్లో గుండెకి సంబంధించిన తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది, చికిత్స పొందుతుందని.
దానికి పెట్టింది ఒక ఫాల్తు దొంగ సర్టిఫికెట్. దొంగ సర్టిఫికెట్ పెట్టినప్పటికి కూడా దాన్ని వెంటనే జడ్జిలు కూడా అనుమానించలేరు కదా, ఒక్కోసారి నిజం కూడా కావచ్చు. అయితే జడ్జి గారికి అనుమానం అయితే వచ్చింది, ఇతను 2 సార్లు ఇదే కారణం మీద తీసుకున్నాడు. అసలు దీని గురించి ఆయన అడిగాడు ప్రాసిక్యూషన్ అడ్వకేట్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఏంటి ఈ సర్టిఫికేట్ మీద మీ అభిప్రాయం? ఆయన కూడా వెంటనే చూసి అని చెప్పలేడు కదా, మేము ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. అప్పటికే అనంతపూర్ పోలీసులు దీని మీద అనుమానం వచ్చి గుంటూరు పోలీసులకి రెఫర్ చేశారు. గుంటూరు పోలీసులకి ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరో కోర్టు ద్వారా కూడా అందింది, అసలు ఈ సర్టిఫికెట్ ఎవరిచ్చారు, ఇది నిజమా ఒట్టిదా అని. తీరా చూస్తే అది పూర్తిగా దొంగ సర్టిఫికెట్. హాస్పిటల్లో వాళ్ళు ఇవ్వలేదు, అసలు హాస్పిటల్లో ఈమె వైద్యం పొంది రాఘవ శర్మ గారని ఆయన మద్రాస్ రిఫర్ చేసినట్టు, ఆయన కార్డియోథొరాసిక్ సర్జన్ అనుకుంటా, చాలా మంచి పేరుంది ఆయనకి. అందువల్లే జడ్జి గారికి కూడా అనుమానం వచ్చింది, అసలు ఈయన ఇంత పెద్ద డాక్టర్ అయ్యి చెన్నైకి ఎందుకు రిఫర్ చేసి ఉంటాడు, ఏదో ఇందులో మతలబు ఉందనిపించింది. అందుకే వాళ్ళు ఎంక్వైరీ చేయగానే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు మా సర్టిఫికేట్ కాదన్నారు. మళ్ళీ డాక్టర్ గారిని కూడా కలిశారు, ఆయన చీఫ్, డిపార్ట్మెంట్కి చీఫ్ కలిస్తే అసలు నేను ఇవ్వలేదు, అసలు ఆ పేషెంట్ని నేను ట్రీట్ చేయలేదని చెప్పాడు. పేషెంట్ని ట్రీట్ చేయలేదు, హాస్పిటల్లో ఇన్ పేషెంట్ కాదు, ఆయన సంతకం కూడా కాదు. అన్ని విధాలా కూడా, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక దత్తపుత్రుల్లాగా ఎవరిని ఏం మాట్లాడి ఏ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను ఇలాంటి పనులు చేయగలను, ఎందుకంటే అప్పటికి ఒక మధ్యంతర బెయిల్ పొందున్నాడు. రెండోసారి కూడా అదే ట్రిక్ ఉపయోగించాడు. కానీ 100 గొడ్లు తిన్న రాబందు గాలివానకి చచ్చిపోద్ది అంటారు. అట్లాగే ఇతను ఇంత కఠోరమైనటువంటి నేరాలు, ఇతరులకి మనస్సు నొప్పించటం, భయభ్రాంతులకు గురి చేయటం, తర్వాత ఇతరులని భయపెట్టి డబ్బులు వసూలు చేయటం బలవంతంగా కూడా చేశాడు. ఇటువంటి నేరాలకు అలవాటు పడిన వ్యక్తికి ఇది ఒక పెద్ద ఇష్యూ. ఏదో వాములు తినే స్వాములు వారికి పత్తిత్తులు పలహారం అని ఒక దొంగ సర్టిఫికెట్ క్రియేట్ చేయటం చాలా ఈజీ అనుకున్నాడు. ఇప్పుడు అదే అతని మెడకు ఉచ్చుగా బిగుస్తుంది. ఖచ్చితంగా రేపు 11వ తారీఖు వరకు మాత్రమే ఆయనకి మధ్యంతర బెయిల్ ఉంది, ఆ తర్వాత వెళ్ళి సరెండర్ అవ్వాలి. కానీ ఇప్పుడు అతను పోలీసులకు అందుబాటులో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ తల్లికి కూడా ట్రై చేశారు. ఒకవేళ పేషెంట్ అయితే పక్కన అటెండెంట్ అయినా ఎత్తుతారు కదా ఫోన్ని, కానీ ఆమెను కూడా అండర్ గ్రౌండ్కి పంపించేశాడు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద నేరం చేసి తప్పించుకుని వెళ్ళిపోవటం అనేది ఇక సాధ్యం అయ్యే మాట కాదు. ఇప్పుడు గతంలో మధ్యంతర బెయిల్ కూడా ఒక దొంగ సర్టిఫికేట్తో పొంది ఉంటాడని మనం నమ్మకంగా చెప్పచ్చు. అది కాకపోయినా ఇదైనా సరే వాళ్ళ కోర్టు దృష్టికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలకి తీసుకోమని, ఈవెన్ సెక్షన్స్తో సహా కోర్టు వారి పర్యవేక్షణలోనే, ఎందుకంటే కోర్టుని మస్కా కొట్టాడు, చట్టానికే మస్కా కొట్టాలని ప్రయత్నిస్తే పోలీసు వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ గౌరవించాలి. ఒక సంఘ విద్రోహ శక్తిగా, అంటే ఎదురులేని వ్యక్తిగా గత ప్రభుత్వంలో ఎవరినంటే వాళ్ళని దూషించి చంపుతానని బెదిరించిన వ్యక్తికి ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా మోసగించడానికి చేసిన ఈ ప్రయత్నం విఫలయత్నం. ఇది ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాడు, దొరికిపోయాడు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో ఈ కనుక కేసు విచారించి కఠినమైన శిక్ష అయితే అతనికి విధించాల్సిన అవసరం. మరి బోరుగడ్డ చేసిన పనికి ఆయనకైతే కఠినమైన శిక్ష విధించాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులకు.